Hi, all of you. Welcome to our Link to Pro channel again. So, previous గా మనం పాజిటివ్ ఈవెన్ ఆర్ నెగిటివ్ ఈవెన్, నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఆర్ సో అండ్ ఫ్యాక్టర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలని చూసాం. సో సేమ్ ఇలానే ఈరోజు మనం ప్రైమ్ నంబర్ ఏంటి, దానికి ప్రోగ్రామింగ్ లో కోడ్ ఎలా రాయాలని చూద్దాం విత్ సింపుల్ లాజిక్ బిల్డింగ్ స్టెప్స్. ఓకే, సో ప్రైమ్ నంబర్ ఫ్యాక్టర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేశారు, అసలు ఫ్యాక్టర్ అంటే ఏంటి మనం చూసాం. ఒకవేళ ఎవరైనా మిస్ అయి ఉంటే వెళ్ళి చూడండి. సో 2 కి ఏమేమి ఫ్యాక్టర్స్ ఉంటాయి, 1 and 2. సో సేమ్ ఫర్ 3 కి 1 3, సో 4 1 2 4 and 5 కి same 1 5. for 6 we'll get 1 2 3 and 6. 7 కి 1 and 7. so these are the factors for each and every respective number. ఓకే, సో దీనికి మనం కోడ్ ఆల్రెడీ చూసాం. సో దీనికి మీరేం ఫస్ట్ ఏం చేసుకోవాలి, ఇన్పుట్ తీసుకోవాలి. ఓకే, నంబర్ రీడ్ చేయాలి. ఎలాగా, ఇంటీజర్ కాబట్టి ఇంట్ కీవర్డ్ వాడాలి. అండ్ ఇన్సైడ్ దట్ యూ హ్యావ్ టు యూజ్ ద ఇన్పుట్ ఫంక్షన్ టు రీడ్ ద ఇన్పుట్ ఫ్రమ్ యూజర్. దెన్ సో ప్రతి నంబర్ ని మీరు చెక్ చేయాలి కాబట్టి లూప్ వాడాలి. ఓకే, సో ఫర్ ఐ ఇన్ రేంజ్, సో ఆ రేంజ్ అనేది స్టార్టింగ్ రేంజ్ ఫ్రమ్ 1 and ending with that number, right? so you have to give the ending plus 1. then ఏ నంబర్ కైనా ఒక నంబర్ ఫ్యాక్టర్ అని ఎలా చెప్తారు అంటే 7 ని నేను 1 తో గానీ 7 తో గానీ డివైడ్ చేస్తే రిమైండర్ 0 రావాలి. అంటే ఆ నంబర్ ని మీరు రెస్పెక్టివ్ ఐ తో డివైడ్ చేస్తే మీకు ఆన్సర్ 0 రావాలి రిమైండర్. అప్పుడు అంటే ఇక్కడ కండిషన్ ఇఫ్ అని రాసి అప్పుడు మీరు ప్రింట్ ఐ అని రాస్తే ఫ్యాక్టర్ అవుతుంది. అదర్వైజ్ ఇప్పుడు మనం ప్రైమ్ నంబర్ కోడ్ చూస్తున్నాం కాబట్టి సో 2 కి ఎన్ని ప్రైమ్ నంబర్స్ ఉన్నాయి, 2 ఉన్నాయి. అంటే మీరు కౌంట్ చేస్తున్నారు 1 2 అని. 3 కి 1 3, సో 5 కి 1 5. అంటే ఏ నంబర్ కి అయితే 1 అండ్ ఇట్ సెల్ఫ్ అంటే 1 దానికి అదే 2 ఫ్యాక్టర్స్ అవుతాయో దాన్ని మనం ప్రైమ్ నంబర్ అని అంటాం. సో ఆ కౌంట్ ని మీరు ఇక్కడ తీసుకోవాలి ఇంకొక వేరియబుల్ లాగా. కౌంట్ ఈక్వల్స్ టు 0 ఇనిషియల్ గా. సో ఆ కౌంట్ మీరు ఇంక్రీజ్ చేయాలంటే 1 2 మీరు ఎలా లెక్కేస్తున్నారో మ్యాథమెటికల్ నార్మల్ వేలో. సో సేమ్ కౌంట్ ప్లస్ ఈక్వల్స్ టు 1. or if you have any confusion to write this step, you can directly use count equals to count plus 1. either this or this, whatever you can. okay, then after finding all the count, here you have to check another condition. what is that, ఆ count అనేది 2 అయితే సో నేను ఆ నంబర్ ని ప్రైమ్ నంబర్ అని చెప్పడు. డైరెక్ట్ గా మీరు ప్రైమ్ నంబర్ ఆర్ నాట్ ఎ ప్రైమ్ నంబర్ అని అనుకుంటే డైరెక్ట్ గా కొటేషన్ మార్క్ యూజ్ చేసి లోపల రాసేసేయండి. అదర్వైజ్ ఇచ్చిన నంబర్ ఈజ్ ప్రైమ్ ఆర్ నాట్ అని చెప్పాలనుకుంటే ఫార్మాటింగ్ యూజ్ చేసుకోండి. అదర్వైజ్ ఇట్స్ నాట్ ఏ ప్రైమ్. ఓకే, సేమ్ ప్రింట్ ఫార్మాట్ స్ట్రింగ్ వేరియబుల్ ని ఇన్సైడ్ ద parenthesis curly braces you have to give and not a prime. okay, so in this way you have to end the quotation marks also here. okay, shall we run this line? I'm making control plus forward slash, then you can make the lines as comments. okay, so if I run this code, it is asking the input 5 is a prime number. how it will be done? so okay, I will show you the code lines so you can get it in simple way. okay, so I'm running, it is asking the input 5. yes, 5 is prime number. so in code lines, so I'm giving 5 again and submit. ఓకే, ఇన్పుట్ 5 ఏమవుతుందో చూడండి. సో నంబర్ 5 కి తీసుకుంది అంటే అసైన్ చేసింది. నెక్స్ట్ కౌంట్ ఆల్సో 0 తీసుకుంది ఇక్కడ. దెన్ ఫర్ ఐ కి ఇనిషియల్ వాల్యూ 1 ఇచ్చాం మనం. సో 1 నుంచి n+1 వరకు లూప్ ఇటరేట్ అవుతుంది.
సో I will be 1 for the initial step. Then if that number అంటే 5/1 అంటే 0 మీకు రిమైండర్ వస్తుంది. సో కౌంట్ విల్ బి ఇంక్రిమెంటెడ్. సో 0 నుంచి 1 కి అప్డేట్ అవుతుంది. సో ద నెక్స్ట్ వన్. సో అంటే 1 కి 5 కి మాత్రమే అది చెక్ చేస్తుంది. అంటే అన్నిటికీ చెక్ చేస్తుంది, బట్ 1 కి 5 కి రిమైండర్ 0 వస్తుంది. సో ద 5 విల్ బి ప్రైమ్ నంబర్. ఓకే, సో ఇన్ దిస్ వే యూ హ్యావ్ టు రైట్. సో సేమ్ మీరు ఇక్కడ లాజిక్ కూడా మార్చొచ్చు. అంటే ఏంటి, 1 ఆ నంబర్ కి అదే ఫ్యాక్టర్స్ అయి ఉంటే నేను దాన్ని ప్రైమ్ నంబర్ అని చెప్పొచ్చు. అంటే ఇన్ బిట్వీన్ 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఏదైనా ఫ్యాక్టర్ ఉంటే దాన్ని మనం ప్రైమ్ నంబర్ గా కన్సిడర్ చెయ్యం. సో ఇక్కడ మీరు 2 అండ్ ఆ నంబర్ ఇన్ బిట్వీన్ ఏమన్నా ఫ్యాక్టర్ ఉండుంటే సో కౌంట్ విల్ బి ఇంక్రిమెంటెడ్. అంటే ఆ కౌంట్ అనేది ఉంటే సో యూ కెన్ సే ఇట్ యాజ్ నాట్ ఏ ప్రైమ్. సో 6 ఇస్తున్నాను నేను. సో మీరు కౌంట్ ని ఇక్కడ ట్రూగా తీసుకోండి బూలియన్. సో ఇక్కడ ఫాల్స్ ఇచ్చేయండి. ఓకే, so 5, yes, 5 is prime number. So it is checking like, okay, we'll check for another number of 6. So 6 is not a prime. అంటే 2 కి ఆ నంబర్ కి ఇన్ బిట్వీన్ ఏమైనా నంబర్స్ ఉంటే కౌంట్ అనేది ఫాల్స్ అవుతుంది. అంటే అది నాట్ ఏ ప్రైమ్ అవుతుంది. సో మిగిలిన వాటికి కౌంట్ ట్రూ అవుతుంది. కాబట్టి అంటే మిగిలిన నంబర్స్ అంటే ఏవైతే ప్రైమ్ నంబర్స్ అయి ఉంటాయో అవి ప్రైమ్ అవుతాయి. కాబట్టి సో అది ప్రైమ్ నంబర్ అని ప్రింట్ అవుతుంది. సో దిస్ ఈస్ ద వే టు రైట్ ద కోడ్ ఫర్ ఎనీ నంబర్. ఓకే.